బైబిల్ అసలు ముట్టుకున్నారా? బైబిల్ ముట్టుకోవాలంటే షార్ట్ తగ్గుతుందంట. కరెక్ట్ ఎవరు చదవలేదా? వసంత ఇక్కడ పాస్టమా ఎర్షా ఇంకా పాపం ఆ పురుషుల పాపం ఏం తెలియదు. చిన్న పిల్లలు చిన్నపిల్లలు కదా మంచిది. అంటే వాక్యం చదవకుంటే మీకు ఏమనిపిదా? ఏమనిపిదా? బాగా ఆకలిందనుకో ఏమనిపిస్తుంది? తినాలనిపిస్తుంది, కోపం వస్తుంది, అన్నీ వస్తాయి. ఒక తల్లి ఏం చేసిందంట, ఆదివారం చేర్చుకుపోతేనే ఇంట్లో భోజనం వంట చేస్తాను పిల్లలతో చెప్పినప్పుడు ఆ భయంతో నేను ఎట్లా తినాలి, మమ్మీ ఎట్లా చేస్తుంది అని 2-3 వారాల సంగతి వంట చేస్తలేదు. చర్చకు వస్తూ పోతున్నాను తల్లికి కనికరం పడి ఏడ్చి ఏమంటారంటే నా బిడ్డలకు మంచి కడుపులో భోజనం పెడతాను. హల్లెలూయా. చూడండి, ఒక తల్లికి లోబడి ఒక తండ్రికి విలువిచ్చి పరిశుద్ధాత్మకు మనం పిలిచినట్టయితే మనం అన్ని విషయంలో వర్తింపు చేస్తాం అనమాట. వాక్యం చదవాలా వద్దా చెప్పండి? దానికి ఏమంటే కీర్తన మొదటి చూడండి ఏమంటాడు? కీర్తన 1వ అధ్యాయంలో దావీదు చక్కగా చెప్తున్నాడు. ఇక్కడ ఏమంటుందో వెళ్ళవలసినది చూసిన ఎప్పుడంటమ్మా? దివారాత్రి కాకుండా సమయం ఉన్నప్పుడు, టైం ఉన్నప్పుడు ఒక అధ్యాయం 2 అధ్యాయాలు చదువుకోవాలి, ప్రార్థించుకోవాలి. నువ్వు బయటకు పోయినప్పుడు ఈ అపాయం వద్దకు రాదు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు ఎక్కడ ఉంచుకోండి. సామెతలు 3 మొదటి వచనం 2వ వచనం చూసినట్లయితే చూసినా ఎక్కడెక్కడో నీ హృదయమైన పడక ఎవరికి కనిపించేది? ఒకరికి కనిపిస్తుంది. ఎవరికి? యేసయ్యకి మాత్రం. నీలో మంచి ఉన్నాయా, చెడు ఉన్నాయా, చెడు అలవాట్లున్నాయా, తలంపులున్నాయా, చూపులున్నాయా? నువ్వు ఎప్పుడు రోజు వాక్యం చదువుతా ఉంటుంటావో, ప్రార్థిస్తుంటావో నీ మనసు అంతా నీ ఆలోచనని పరిశుద్ధిగా వస్తుంది దేవుడు కదా. మనం పరిశుద్ధంగా ఉండాలా లేక లోకరీతిగా ఉండాలా? కానీ పరిశుద్ధంగా ఉండాలంటే మనము వాక్యం చదవాలి. వాక్యం చదువుతూ ప్రార్థన చేస్తూ చూడండి. చెడు 1 నిమిషం రాదు, 1 నిమిషం కాదు. అది మంచిది రావాలంటే టైం పడుతుంది కదా. అందుకే దేవుడు ఏం చేయమంటుండో దాని ప్రకారం మనం చేసినట్టయితే నువ్వు దీవించబడతావు అనమాట కదా. మనం రోజు ఏం తీసుకోవాలి? ఏం అలవాటు చేసుకున్నాము? వాక్యం చదివి అలవాటు చేసుకోవాలి. మనం రోజు అలవాటు చేసుకున్నామనుకో నీ అవసరాలు, నీ అక్కర్లు, నీ సమస్తాన్ని తీర్చడానికే మన ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు నీ వద్దనే ఉంటాడండి. అలాగే ప్రార్థన ఎంతమంది ఇష్టమట? ప్రార్థన. వాక్యం అంటే వాక్యం అంటే దేవుడు కానీ మరి చదువుతుంది కదా. హల్లెలూయా కదా. నీ బట్టల కన్నా, నీ సమస్త శరీర ఆశల కన్నా ఒక వాక్యం చెప్తుంది, నీ వాక్యం మీద ఒక ఆశ పెట్టుకుని ఉంటాను. నేను ఇచ్చిన వాక్యం మీద నేను ఇస్తున్నాను, ఆశ పెట్టుకుని ఉంటాను. ఈ వాక్యం మీద కాదు, దళితాల మీద ఆస్తి అంతస్తుల మీద కాదు. నీ వాక్యమే నన్ను బ్రతికింపచేస్తుంది, నీ వాక్యం నన్ను స్థిరపరుస్తుంది, నీ వాక్యం నా పాపములకు దీపం అని చెప్తున్నాను. ఎప్పుడు ఆశతో ఉంటావో, ఆయన మీద వాక్యం మీద ఆశ పెట్టుకుంటావో నీకు ఎన్ని వచ్చినా అన్ని దాటుకుంటా నువ్వు వేసిన నామంలో ముందుకు వస్తావు అనమాట. మనం అన్ని దాటిపోవాలంటే నీకు ఏం కావాలి? వాక్యము, ప్రార్థన, పరిశుద్ధాత్మ దేవుడు నీలో అంటగట్టిపోవాలి. చూస్తాం ఇంకొక వాక్యం ఏమంటారు? యోహాను వార్త 16వ అధ్యాయము
30 నుండి వచ్చిన 11 వాక్యం చూద్దాం. చూసినాం ఏమంటాడు మన దేవుడు? ఈ మాటలు మీతో నేను ఏ మాట కంటే ఆయన వాక్యము. ఎక్కడ చూడండి, మనం విజయవాడ ప్రాంతంలో ఎన్ని పైన కప్పే కనిపిస్తుంది కానీ సగం దానికి ఇళ్ళ ఏమైపోయినాయమ్మా, మునిగిపోయినాయి అని అనుకుంటా. మాకు హైదరాబాద్ ఏమైతుంది, మనకి ఏం కాదని మనం అనుకుంటాం కదా. ఎప్పుడు ఎప్పుడైతుందో మనకు తెలియదు. అందుకే వాక్యం చదువుతూ ప్రార్థన చేస్తూ ఆయన మన దగ్గరలో ఉండాలి. అందుకే నేను పిలుచుకుంటే నమ్మదగిన దేవుడు. మనకు ఈ లోకంలో ఏం కలుగుతున్నామా, శ్రమ కలుగుతుంది. ఆయన ధైర్యం తెచ్చుకోండి. ఎవరి ద్వారా? యేసు ద్వారా మన ధైర్యం రావాలి. మన ఇంటి నిండా మనసున్న మన ధైర్యం రాదు. కానీ మీకు ఎప్పుడు శ్రమలు వస్తాయో, బాధలు వస్తాయో, కష్టాలు వస్తాయో, నువ్వు ఏడుస్తుంటావో, ఏసైను తలుసుకోగానే, ఏసయ్యా అనగానే నీ కొండంత భరమిస్తాడు దేవుడు. అప్పుడు నీకు దుఃఖము, బాధ కలిపినట్ట. అది వాక్యం చూడండి. అదే కీర్తన 119:50 చూద్దాం. ఇది ఇంకా 2 వాక్యాలు చూసి నేను ముగించేస్తున్నాను. కీర్తన 119:50. చూసినా ఎవరు వాక్యం చదువుతుంటారో, వాక్యం మీద ధ్యానం పెడుతుంటారో, ప్రార్థిస్తుంటుంటారో, నా బాధలే ఇది నాకు నెమ్మది కలుగజేస్తుంది. ఎప్పుడంటమ్మా బాధలో, కష్టంలో, అప్పుడంట ఏ వాక్యము ఇంటివో, ఏ వాక్యము చదువుతుంటావో అదే వాక్యం బాధలో ఏం చేస్తాడంటమ్మా, నెమ్మది కలుగజేస్తాడంట, నీ శాంతిస్తాడు దేవుడు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఈ మధ్యాహ్నకాలం పాటు చెప్తున్నాడు, నువ్వెన్ని ఆలోచనలున్నా, ఎన్ని స్థితులున్నా, నువ్వు వాక్యం చదివేది రేపు మనము మర్చిపోవద్దు. ఇంకా చూద్దామా, 2 కొరింథీ 6:10. 2 కొరింథీ 6:10. నాకున్న అంతఃకరణకు ప్రతి కనుగా మీరును మీ హృదయాలను విశాలపరచుకొని మీరు నా పిల్లలని మీతో ఇలా చెబుతున్నాను, మీరు అవిశ్వాసంతో జోడిగా ఉండబడి నీతికి దునితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాడతో ఏమి సంబంధము, అవిశ్వాసితో విశ్వాసకు పాలెక్కడిది, దేవుని ఆలయములకు విగ్రహంతో ఏమి పొందిక, మనము జీవం వల్ల దేవుని ఆలయమే ఉన్నాము. దేవుడి లాగా సెలవిచ్చున్నాడు, నేను వారిని నివసించి సంచరించును, నేను వారి దేవుని ఎందును, వారు నా ప్రజల ఎందును. కావున మీరు వారి మధ్య నుండి బయలుపడి ప్రత్యేకంగా ఉండి అపవిత్రమైన దాన్ని ముట్టకూడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును, మీకు తండ్రినై ఇందును, మీరు నాకు కుమారులను కుమార్తెలై ఇందులని సర్వశక్తుల ప్రభువు చెప్పుచున్నాడు. చూడండి వాక్యం ఏమంటున్నట్టు, కాబట్టి మీరు నా పిల్లలని మీతో ఇలాగా చెప్తాను. మరి ఎవరి పిల్లలమంట? నువ్వు దేవుని బిడ్డవైతే, దేవుని దగ్గర ప్రేమిస్తున్న అవసరాన్ని తెలుస్తుందంటే నువ్వు వాక్యం చదువుతున్నావు కదా. ఇలాగ మళ్ళీ నా బిడ్డకి ఇలా నేను చెప్తున్నాను. చూడండి, మరి ఇక్కడ మనం చూసినట్టయితే ఏమంటే దేవుని ఆలయము చదువు, మనము చూసారా, మనం ఏమన్నామంటే జీవం గల దేవుని ఆలయమై ఉన్నాము. చెప్పుకుంటారా మనము? చెప్పండి చెప్పండి. దేవుడు చూస్తున్నాడు. దేవుని జీవమగల దేవుని ఆలయమై ఉండాలి. ఎప్పుడు అంటావో అపవాదాన్ని వద్దకు రాడు. ఎప్పుడు మనకి వాక్యం చదువుతూ ప్రార్థన చేస్తూ
మంచి ఆరాధన చేస్తూ పాటలు పాడుకుంటూ నువ్వు ఆ ధ్యానంలో ఉన్నట్టయితే నీ వద్దకు రానికి చోటు లేదన్నమాట. హల్లెలూయా. అందుకే చక్కని మాట పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాకు ఏం చెప్తుందంటే, మనము దేవుని చిన్నగల దేవుని ఆలయంలో మనం ఆయన పిల్లలమని ఇలా సేవిస్తుంది. చూద్దాం ఇంకో వాక్యం యేసయ్య 66:3 చూద్దాం. ఇది ఇంకో వాక్యం చేసి ముక్తి చేస్తున్నాను. ఒకటి తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించను. నిరుపయోగంలో మీరు ఆదరించబడరు. మీరు చూడగా మీ హృదయములు రుచించు. మీ ఎడల మీ ఎముకలు లేత గడ్డి వలె బలిను. యెహోవా హస్తబలము ఆయన సేవకుల ఎడల కనపరచబడదు. ఇక్కడ ఏమంటున్నాము? ఒక తల్లి ఆదరించినట్టు. చూసినామా? ఈరోజు ఒక తల్లిగా, ఒక తండ్రిగా, దేవుడుగా, కొండగా, ఆశ్రయ దురితంగా ఈరోజు మనల్ని ఆదరిస్తున్న ఆదరణ కడత కదా. ఈరోజు మనం ఏం చేస్తున్నాడు? దేవుడు ఆదరిస్తున్నాడు, కాపాడుతున్నాడు. ఎన్నో అపాయాలు, ఎన్నో వ్యాధులు ఎన్నో వస్తున్నాయి. ఈరోజు నా ఫ్యామిలీ మంచిదని చెప్పగలుగుతున్నాను. ఈరోజు నా ఫ్యామిలీకి ఏం రాలేదు, యేసయ్యని కాపాడుతున్నాడు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఒక తల్లిగా వచ్చి నిన్ను నీ దగ్గరకు వచ్చి ఆయన ఆదరించాలని ఆశపడుతున్నాడు. నువ్వు ఆయనకు ఇష్టం కంటే పని మనం చేస్తున్నామా? ఆయనకి ఏది ఇష్టం ఉందో మనం చేసినట్లయితే ఒక తల్లి ఆదరించినట్టు ఆత్మరీతిగా మిమ్మల్ని నేను ఆదరిస్తున్నాను. అదే కీర్తన 25:1. చూసినామా? ఇక్కడ ఏమంటాడు? యెహోవా నీ దిక్కును చూసి నా ఆత్మ నా దేవాన్ని యందు నేను నమ్మకం చాలా గొప్పదండి. ఈ రోజులలో ఇంకా యేసయ్య మీద నమ్మకం పెట్టి ప్రార్థిస్తూ సంఘం మీద ప్రార్థించడానికి కోరుతున్నానంటే ఇంకా యేసయ్య నేను మర్చిపోలేదన్నమాట. ఇలా చూడండి, ఉదయంకి వెళ్ళి రాత్రి దాకా ఎన్నో తప్పులు జరుగుతూ ఉంటుంది. ఆయన ఎప్పుడు కోపం పడ్డా మన మీద? ఎప్పుడు పడలేదు. ఆయన ప్రేమతో మనం ప్రేమిస్తున్నాడు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో ఏం చేస్తాడు? నీ వైపునే నా ఆత్మ తెచ్చుకుంటున్న నా దేవా అని ఎందు నేను నన్ను సిగ్గుపడనీయకు మాట్లాడుతున్నాడు. మన దేవుడు ఎప్పుడు నన్ను సిగ్గుపడనీయడు. నీ దేవుడు ఎంత గొప్ప దేవుడు అని సాక్షిగా నిన్ను నిలబెడతాడనమాట. అందరు చూస్తున్న నమ్ముతారు. అట్లా చేయడం మన దేవుడు ఇప్పుడు కానీ నీ విశ్వాసం బట్టి, నీ నమ్మకం బట్టి, నీ ప్రార్థన బట్టి, సంఘం ప్రార్థన బట్టి ఒక కీడుకు ఒక మేలు దేవుడు జరిగిస్తాడని నమ్మాలి. నమ్మిన వారికి సమస్తము సాధ్యం. నువ్వు ఆయన చెప్పినప్పుడు చేసినట్టయితే చూడండి, తండ్రి చెప్పినట్టు ఎవరు చేసినట్టు భూమి మీద కుమారుడు వేసినట్టు చేసినాడు. ఎప్పుడు దాని తండ్రి ఆజ్ఞకు ఎప్పుడు త్రోసి వెయ్యలేదు. నా తండ్రి చిత్తమే నెరవేర్చడానికి భూమి మీదకి నేను వచ్చినట్టు చెప్తున్నాడు. మనకి యేసుక్రీస్తు దేవుడికి మనం ఆయన చిత్తము, ఆయన ఆజ్ఞను పాటిస్తూ నీ అవసరం అక్కడ తీర్చాలంటే ఆయన చెప్పినట్టు మనము వినాలి. అమ్మ ప్రార్థిస్తుందే, సంఘం ప్రార్థిస్తుందని కాదు, మనమే ప్రార్థించాలి కదా. మనమే ప్రార్థించుకోవాలి, మనమే దేవుడి వాక్యము చదవాలి. దీనికి మహిమ కలుగునాక ఈ మధ్యాహ్న కాలంలో ప్రభు చెప్తున్నాడు, మనం ఎంతో ప్రేమిస్తున్నాడు. ఎక్కువ దేవుడు ఎవరు ప్రేమిస్తుందో మన కష్టాలు వస్తూ ఉంటుంటాయి, బాధలు వస్తుంటాయి. దాన్ని తప్పించే దేవుడు మనకు ఒక దేవుడు ఉన్నాడు. చూడండి, పేరు ఎక్కడ మునిగిపోయాడు మనకు అందరూ తెలుసా? ఎక్కడ మునిగిపోయాడండి పేరు తెలుసా? చెప్పండి. అమ్మా నీళ్ళను సముద్రం ఏం చేస్తున్నాడు? మునిగిపోతున్నాడు. అప్పుడు దేవా యేసయ్యా యేసయ్యా అన్నప్పుడు మునిగిపోని పెట్టినాడు దేవుడు. వెంటనే తన చేతులు పట్టుకొని పైకి లేపినాడు. ఈరోజు బిడ్డ నిండుకి కష్టంకి వెళ్ళి, దుఃఖంకి వెళ్ళి, బాధకి వెళ్ళి, సమస్తలకు వెళ్ళి నీ చేయి పట్టుకున్నవాడు నమ్మదగిన దేవుడు ఈ వాక్యాన్ని కట్టి ఫలించి సాక్షి కాక. ఆమేన్.